తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు నెలలో అలాగే మనకి శ్రావణ మాసం, భాద్రపద మాసం రెండూ కలిసి వచ్చినాయి అని చెప్తున్నారు. అయితే మిథున రాశి వారికి ఈ నెల రోజులు ఎలా ఉండబోతుంది? వీళ్ళకి 4 రాశుల మార్పు అనేది వీళ్ళకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా గురుగారు? ముందుకు వచ్చేటప్పటికి మనకు ఈ మాసం ఆగస్టు మంత్ మనకి అష్టమితో స్టార్ట్ అవుతుందండి. అష్టమి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అవుతుంది. ఒక రకంగా చూసుకుంటే అంటే మంచి ఇంపార్టెంట్ అయిన పండగలు, పర్వదినాలు, విశేష దినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయండి. మనం చూసుకుంటే 8th డేట్ని వచ్చేటప్పటికి మనకేమొస్తుందంటే మనకు వరమహాలక్ష్మిదేవి వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్గా 9th వచ్చేటప్పటికి గాయత్రి మాత జననం వస్తుంది. మనకు రక్షాబంధన్ అనొచ్చు, రాఖీ బంధన్ కూడా అదే రోజు జరుపుకుంటారు. దీనితో పాటు మనకి 21st వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. 27th మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికి బాగా నచ్చింది వినాయక చవితి పండగ ఉందన్నమాట. ఈ పండగలన్నీ సీక్వెన్స్గా 1 by 1 జరుపుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా కనుక ధనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే మనకు వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటే అమ్మవారు అడగకుండానే చాలా కోరికలు ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. లాస్ట్లో మనకి వినాయక చవితి కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే వినాయకుడు వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవికి దత్తపుత్రుడు. ఎందుకంటే సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు. అంటే మనం లాట్ ఆఫ్ రాంగ్ డెసిషన్ తీసుకుంటామండి మన లైఫ్లో చాలామంది తెలవకుండానే. ఈ రాంగ్ డెసిషన్ తీసుకోవటంలో ఒకసారి ధనం పోవచ్చు, జాబ్ పోవచ్చు, పొరుగు ప్రత్యక్షలు కూడా పోతూ ఉంటారు. అంటే మనం స్వయం కృతాపరాధం అంటారనమాట. దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి బుద్ధి కావాలి. అందుకని వినాయకుడి ద్వారా వస్తుంది. రెండోది సిద్ధి అంటారు. చేసిన ప్రతి పని మనం ఆటంకాలు వచ్చేసి ఆగిపోతుంటే మనకి జీవితంలో ఎదిగేముంటుందండి. అందుకని ఈ రెండుకి సంబంధించి మనకి సిద్ధి కావాలన్నా బుద్ధి కావాలన్నా వినాయక చవితి కనుక చేసుకుంటే ఈ మంత్ అంతటితో అయిపోతుంది అనమాట. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సహజంగా ఈ పండుగలో ఎన్నో రెమెడీస్ ఉంటాయండి. ఇది ప్రతి ఒక్కళ్ళు 12 రాసుల వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని నేను చెప్పేసి కోరుకుంటున్నానండి. సో వీళ్ళందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మంత్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. మనం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, జ్ఞం, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే మీరు చెప్పిన విధంగా ఆల్మోస్ట్ 4 గ్రహాలు మోరార్లెస్ ఈ ఆగస్టు మంత్లో లేదంటే దానికి కొంచెం ముందు టైంలో అన్నీ మారినాయండి. ఫస్ట్ సూర్యుడు 17వ తారీఖు మారుతున్నారంటే ఆగస్టు 17న మారుతున్నారు. 22 జూలై వచ్చేటప్పుడు బుధుడు మారుతున్నారని వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్నారు. మనకి మిథున రాశిలో శుక్రుడు వచ్చేటప్పటికి 26వ తారీఖున జూలై 26 అంటే ఒక 4 days ముందు. 28 వచ్చేటప్పటికి మనకి కుజుడు కన్య రాశిలో మారుతూ ఉన్నారండి. ఈ యొక్క స్థితి గ్రహ చేంజెస్ వల్ల కనుక ఆగస్టు మంత్లో చూస్తే మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కనుక గమనించుకుంటే లాస్ట్ 2 months చాలా ఇబ్బంది పడిపోయారండి. చాలామంది జాబులు పోయినాయి, నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అది మనం ఆ మంత్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం అనమాట. దీని గురించి జాబులు పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి. మిథున రాశి మొన్న మనం మాట్లాడుకున్నాం, మిథున రాశి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అని. హ్యాపీగా ఉంటారు అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏమీ లేవు. ఒక కామ్ కూల్గా పోయే రాశి అని అనుకున్నాము. కానీ ఇందులో సూర్యుడు మార్పు వల్ల కొంతమందికి జాబులు పోతాయని ఎక్స్పెక్ట్ చేసాము. అదేవిధంగా కొంతమంది నాకు దాదాపు 7-8 కాల్ దాకా వచ్చాయి, అపాయింట్మెంట్లు తీసుకున్న చాలా డిస్కషన్ కూడా జరిగింది. టు బి ఫ్రాంక్ ఈరోజు మార్నింగ్ కూడా అదే ఒక ఇష్యూ కూడా నడిచింది. అమెరికా నుంచి ఒక అతను చాలా రోజుల తర్వాత జాబ్ పోగొట్టుకున్నాడు. ఫస్ట్ టైం అతను ఎక్స్పీరియన్స్డ్ అనమాట, తన జాబ్ పోగొట్టుకోవటం. సో ఇది మిథున రాశి వాళ్ళకి జరిగింది. అయితే ఆగస్టు మంత్ వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారండి. ఆగస్టు 17 తర్వాత మిథున రాశి వాళ్ళకి అగైన్ నార్మల్గా ఉండే ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ డేస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఒక స్టెప్ ముందుకే వెళ్ళిపోతారు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మనము లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే లక్ష్మీ రిపప్రయం శ్రీయం అఖిల విషయ భోగం అంటారు సంస్కృతంలో. లక్ష్మి అంటే ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రీయం ధనంతో పాటు ఇంకా ఐశ్వర్యం కూడా వెళ్ళకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే మంత్రం. చూసారు కదండి, వీళ్ళకి ఏ ప్రకారం చూస్తున్నా కానీ రిపప్రియం అంటే శత్రువులతో కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకొని శత్రువులను కూడా వీళ్ళు జయించేస్తారు. శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి వాళ్ళ ద్వారా మంచి చేసుకునే అవకాశం ఇది ఒక బెస్ట్ మంత్లో వీళ్ళకి ఉందని మనం చెప్పుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభచ్చ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా కలిసి కూర్చొని మాట్లాడి
వాళ్ళకున్న అభిప్రాయ భేదాలన్నీ తొలగించుకొని మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధలాభం ఉంటుంది. పుత్రులతో చక్కగా ఉంటారు. కొంచెం ఫాదర్కి మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మిగతా సూర్యుడు వీళ్ళకి మంచి పొజిషన్లో రావడంతో చాలామంది మళ్ళీ జాబులు వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత అప్పటిదాకా జాబ్లో స్ట్రెస్గా కనుక ఉంటే ఆ స్ట్రెస్ నుంచి బయటపడేసి వీళ్ళు ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి బాస్కి కావాల్సిన విధానానికి వీళ్ళే ఒక రిసోర్స్ఫుల్ లాగా అవుతారు బాస్కి. అలానే వాళ్ళకి బాస్కి కావాల్సిన అన్ని ఎంతకుముందు ఏదైనా కనుక అనుకున్న ప్రమోషన్స్ కానివ్వండి, లేదంటే ఇంక్రిమెంట్లు ఇవన్నీ కనుక చేసుకోకపోతే ఈ టైంలో వీళ్ళు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా సూర్యుడు చాలా మంచి పొజిషన్లోకి వచ్చేస్తున్నాడు. ఏదైతే వాళ్ళకి జాబులు పోవడానికి కారణమైందో అది మళ్ళీ వీళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి కుజుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండి 11వ ఇంట్లో దృష్టి ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. 4th హౌస్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే భాగ్యహాని, భయం, క్రోధం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం, చతుర్థ స్థానకే కుజ. గురుగారు అందరికీ 4వ స్థానంలో కుజుడు ఈ ఫలితాలను ఇస్తాడా, లేకపోతే కొంతమందికి ఫలితాలు మారుతాయా? ఇతను ఇచ్చేది ఇతను చేసేస్తూ ఉంటాడండి. అయితే కొంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వరు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు. కొంతమంది లో లెవెల్లో ఉంటుంది, కొంతమంది హై లెవెల్లో కొడుతుంది. ఇప్పుడు భాగ్యహాని, ధనం కోల్పోతారు. కొంతమంది ఎంతో కొంత ధనం కోల్పోతారు. కొంతమంది కొద్ది కదా లైట్గా తీసుకుంటారు. కొంతమంది పెద్ద అమౌంట్ పోయినప్పుడు చాలా టెర్రిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో మంచి దశలు కనుక నడుస్తూ ఉంటే వీళ్ళు చిన్న వాటిని పెద్దపరచుకోరు. ఆ ఇండివిజువల్ వాళ్ళ లైఫ్లో దశాభుక్తి సరిగా లేనప్పుడు అది నెగిటివ్గా ఉండి ఇది నెగిటివ్గా ఉంటే దానికి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉండేసి టెర్రిబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ కుజుడు ఏమవుతుందంటే 4వ ఇంట్లో ఏ దుష్ట గ్రహం ఉన్నా వాళ్ళకి భాగ్యానికి కానీ, బంధువులకి భయం, ధనక్షయం జరుగుతూ ఉంటుంది. రోగ పీడాది సంతాపం జరుగుతుంటారు. రోగాలు ఇవన్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బట్ మనీ ప్రకారంగా అయితే చాలా బాగుంటుంది. మానసికంగా కొంచెం టెన్షన్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నాకు రీసెంట్గా నేను ఒక అతను అమెరికా నుంచి మెసేజ్ పెట్టాడండి, మీరు సంస్కృతం మాటలు తెలుగు మాటలు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, సింపుల్ లాంగ్వేజ్లో పెట్టండి. నేను చాలాసార్లు మీకు కామెంట్ కూడా పెట్టాను, మీరు కామెంట్ కూడా రిప్లై అవ్వట్లేదు, డైరెక్ట్గా మీకే ఫోన్ చేస్తున్నానని చెప్పారు. సో నా ఉద్దేశం ఏంటంటే మన మహర్షులు ఏమైతే చెప్పారో దాన్ని యాస్టీజ్గా చెప్పాలి. ఐఎమ్ ఏ జస్ట్ మీడియేటర్, యదం నా మమ అంటారు సంస్కృతంలో. నేను కాదు చేసేది ఇచ్చిందని నేను ఇంటర్ప్రిటేట్ చేసి పెడుతున్నాను. సో లెట్స్ ట్రై టు ఎలాబరేట్. మీకు అర్థం కాకపోతే కొంచెం ఎలాబరేట్ చేయమని అడగని చెప్తాను నేను. యూ హెల్ప్ మీ అండి. తర్వాత శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం ఇది చాలా మంచి పొజిషన్ అండి. ఈ పొజిషన్లో ఏమవుతుందంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండడం లాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభశ జన్మకే భృగునందని అని చెప్తారు. అగైన్ మనకి ఇందాక సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారని చెప్పాం, శుక్రుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, కుజుడు మాత్రం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ధనం అన్ని విషయాలు ఇస్తాడు, కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు వచ్చేటప్పటికి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ధన ప్రవాహం బాగుంటుంది. మనసులో చాలా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు. అప్పటిదాకా ఏమన్నా కనుక వర్రీస్ పడి ఉంటే అవన్నీపై బయటకు ఉంటుంది. నెక్స్ట్ పర స్త్రీలతో సుఖపడుట లేదా పర పురుషులతో సుఖపడుట అని చెప్తాం. ఇది ఈ కాలమాన పరిస్థితులకు చాలా అవసరం. ఎందుకంటే మనం జాబ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, లేదంటే డిఫరెంట్ పీపుల్తో మనం ఎంగేజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అనమాట ముందుకు వెళ్ళాలనుకుంటే. అలాంటప్పుడు న్యాచురల్గా మనం లేడీస్తోనూ లేదంటే ఆపోజిట్ జెండర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళతో కనుక డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చి వాళ్ళ నుంచి సపోర్ట్ కనుక రాకపోతే ఇది ఒక బెస్ట్ టైం మనకి వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ తీసుకోవడానికి చెప్పుకోవచ్చు. చేసే పనుల వల్ల ధనలాభం కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది అన్యోన్యత పెంచుతుందండి. అది దంపతుల మధ్య కానివ్వండి, లేదంటే లవర్స్ కానివ్వండి, లేదంటే మన ఇంట్లో లేడీస్ ఎవరు ఉన్నా కానీ కూతురు కానివ్వండి, మదర్ కానివ్వండి, వీళ్ళు కానీ లేదంటే అక్క చెల్లెల మధ్య ఎవరైనా కనుక వీళ్ళకి ఈవెన్ లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్కి ఒక బెస్ట్ టైంకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి ఒక మంచి పొజిషన్లోకి వీళ్ళు వెళ్ళే టైం అంటారు. ఆగస్టు 17 తర్వాత వెళ్తారండి. బట్ ఈ లోపు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. గురుగారు మరి నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంది గురుగారు? సో నక్షత్రం మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయండి. మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ధనలాభము, ఐశ్వర్యము, జయము, మృష్టాన్నం చూపిస్తూ ఉంటాయి. అంటే మృష్టాన్నం అంటే పార్టీలకి ఫంక్షన్లకి చక్కగా అటెండ్ అవుతూ ఉంటారనమాట. అయితే ఒకే ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, కలహం గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. బట్ ఒకటే కలహం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎగైన ఐశ్వర్యము, సంపదలు, మృష్టాన్నము చక్కగా అన్ని చక్కగా విషయాలు బాగుంది. బట్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బేసికల్గా చూసుకున్నారనుకోండి ఈ 3 నక్షత్రాలకి గొడవలు అయ్యేది కామన్గా ఉంది. ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే భూమికి సంబంధించిన వివాదాలు అలాంటివి ఏమైనా ఉంటే వాటి ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే బంగారు వస్తువులు, టెక్నికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లకు సంబంధించిన వాటిలో కూడాను ఏదైనా ప్రాబ్లం వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
బట్ మిగతా అంతా చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి. ఒక ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, కంఫర్టబుల్గా ఉండకుండా ఇంట్లో విషయాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకి రెమెడీస్ గురుగారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలంటే వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే బెటర్ అంటారు? వీళ్ళకి ఓవరాల్గా గోచార రీత్యా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. స్టిల్ కనుక ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్నా, లేదంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్నా కానీ ఉద్యోగంలో ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి. అయితే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేసుకున్నా, లేదంటే మనకి చండీ పారాయణము, చండీ హోమం కనుక చేయించుకుంటే ఈ గొడవలు పెద్దవి అయితే కనుక మరి చిన్న చిన్నవి అయితే ఓకే నెగ్లిజిబుల్ అంటే ఒక కందులు కనుక కేజీ బాగా కనుక మంగళవారం రోజు డొనేట్ చేస్తే పోతుంది. సో ఈ రాశి వాళ్ళు జనరల్గా ఐశ్వర్యం చూపిస్తుందండి, అందరికీ ధనం వచ్చి ఉండాలి. బట్ ఇన్ కేసు ఎవరికైనా కనుక ధనం కనుక రాలేదు అనుకుంటే మనం 25 టైమ్లెస్ ప్రిన్సిపల్స్ అని కొన్ని వర్క్షాప్ పెట్టేసి స్పెషల్ ఓరియంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ చెప్పడం కష్టం కాబట్టి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అందులో కనుక ఎన్రోల్ చేసుకుంటే మనం వీ కెన్ హెల్ప్ దెమ్ అండి 1-to-1 కౌన్సిలింగ్ లాగా చేసి.